శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో ఒక అపూర్వమైన ఊహించని మహా అద్భుతం జరగబోయే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఫిబ్రవరి 20, 21, 22, 23, 24 తేదీల్లో మీ గృహంలో మీ జీవితంలో చోటు చేసుకోబోయే శుభ పరిణామాలను చూసి మీ కలను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటారు. మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతోంది. మీ తలరాతను తిరగరాయబోతోంది. మీరు వింటున్నది అక్షరాల సత్యం. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు ఎంతటి ముఖ్యమైన పనులలో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో సతమతమవుతున్నా సరే, ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. అన్ని పనులను పక్కన పెట్టి ఏకాంతంగా ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యం మీ గుండెను బలంగా తాకుతుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మేము మీకు ఏమి చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మరవకండి. మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తుందో మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవటమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు. ఆ దివ్యశక్తి ఎప్పటినుంచో మీ మీద తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తూనే ఉంది. కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతి వేదనకు, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు, మా మీదనే ఎందుకింత పగబడ్డాడు అని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవలో వృశ్చిక రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండే వృశ్చిక రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది మరియు లోతైనది. వీరిని అర్థం చేసుకోవటం ఒక సవాలు. కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరకరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక అధిపతి, ఒక చిహ్నం మరియు ఒక మూలకం ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈయనకు అంగారకుడు అని కూడా పిలుస్తారు. కుజుడు ధైర్యానికి, పోరాట ప్రతిమకు మరియు శక్తికి ప్రతీక. అందుకే ఈ లక్షణాలు వృశ్చిక రాశి వారిలో బలంగా కనిపిస్తాయి. ఈ రాశి యొక్క చిహ్నం తేలు. తేలు చూడటానికి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లు కనిపిస్తుంది. కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు, లేదా ఎవరైనా దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మ రక్షణ కోసం కొండెంతో గట్టిగా కొడుతుంది. వృశ్చిక రాశి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలానే ఉంటుంది. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు, వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని అంటారు. వృశ్చిక రాశి ఒక జలతత్వ రాశి. నీటిని ఉన్న గుణం లోతుగా ఉండటం మరియు భావోద్వేగాలను కలిగి ఉండటం. అందుకే వీరి పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రమంత భావోద్వేగాలు దాగి ఉంటాయి.
ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వారు తమ భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని భయపడతారు. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తారు. కేవలం తాము పూర్తిగా నమ్మిన కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. వీరికున్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం. ఎదుటివారి మనసులో ఏముందో వారు నిజంగా చెప్పుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయటం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా, కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారని ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించలేరు. వృశ్చిక రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. వృశ్చిక రాశి వారు ఎంత మంచి స్నేహితులో ఎవరైనా వారికి ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవటం అంటే నిప్పుతో చెలగాటమాడటమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారి రక్తంలోనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా పట్టుదల, దృఢ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదుగుతారు. వృత్తి జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఏకాగ్రత అమోఘం. పరిశోధన, గూఢాచర్యం, సైకాలజీ వంటి లోతైన విశ్లేషణ అవసరమయ్యే రంగాలలో వీరు బాగా రాణిస్తారు. వీరికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పనిచేయటం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులను పూర్తి చేయడంలో వారు ముందుంటారు. ప్రేమ సంబంధాల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో అసూయ, తమ వారనే భావన కూడా ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు. వారు ఎంత ప్రేమ తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండే మొండితనం ఒక్కసారి వారికి మేలు చేస్తే మరోసారి కీడు చేస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల్లో చాలా అమోఘంగా ఉండబోతుంది. ఆ పరమశివుని ఆశీర్వాదం మీ ఇంటిపై పడబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మీరు పడిన శని బాధలు తొలగిపోబోతున్నాయి. శివుడు ప్రత్యక్షంగా మీకు కనిపించకపోయినా ఈ 4 రోజుల్లో ఎవరి ఒక ద్వారా మీకు సహాయం అందించబోతున్నాడు. వృశ్చిక రాశి వారికి అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే శని భగవానుడి శాంతింపజేయగల, ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది. వృశ్చిక రాశి వారు సహజంగానే లోలోపల గొప్ప శివభక్తులే ఉంటారు. లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం, వారి తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావటం కానీ, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ,
కర్పూరం వాసన రావటం కానీ జరిగి ఉండవచ్చు. అవి ఏవి మీ భ్రమ కాదు. అవి మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలను, హోమాలను ఏమీ కోరుకోవటం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్న స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ శివదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమఃశివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకాల్లో ఉన్నటువంటి గ్రహదోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్ట ఐశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. మీ చుట్టూ ఉన్నవారు అసూయ పడతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశతో కూరుకుపోయినా సరే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. అయితే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. శివుడు జగత్ రక్షకుడు. అయితే కులదేవత మీ వంశానికి రక్షకురాలు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజా గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది. కులదేవత మరియు ఆ మహాశివుడు ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువుల్లో మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ మీద నరఘోష, నరదృష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు. ఒకరికి మంచి చేయటం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును, మీ విశాల హృదయాన్ని చాటుకోండి.